మీరు పోయినసారి జరిగిన మిస్టేక్ ఏంటంటే మీరు బీజేపీ కాదు కాంగ్రెస్లో ఉన్నారు, జనంలో గుర్తుకోలేదు. ఇప్పుడు డీకే అరుణ బీజేపీ అది ఓన్లీ 15 రోజుల సమయమే ఉండింది అప్పుడు నేను జాయిన్ అయినాక ఎలక్షన్కి. సో అప్పుడు గుర్తు కింది స్థాయి వరకు డీకే అరుణమ్మ గుర్తు, కమలం గుర్తు అని అప్పుడు ఎక్కువ తీసుకోలేకపోయినాము. సో దాంతో అప్పుడు కొంచెం తక్కువ ఓట్లతో, అంటే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 5,000 ఓట్లు వస్తే గెలిచిపోతుంటుంది. సో ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది, ఇన్ని రోజుల నుంచి పని చేస్తున్నాం కాబట్టి భారతీయ జనతా పార్టీ దేశం అంటే అరుణమ్మ భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి విషయం అప్పటి నుంచి అనేక ఎలక్షన్లు వచ్చినాయి, అనేక లోకల్ బాడీస్ వచ్చినాయి, తర్వాత మన అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చినాయి. సో ప్రజలకందరికీ కూడా ఈరోజు పూర్తి అవగాహన ఉంది. భారతీయ జనతా పార్టీలోంచి అరుణమ్మ ఉంది, భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోదీ గారి పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను ప్రతి ఒక్కరికి తెలిసి ఈరోజు. ఇంకొక ఫైనల్గా మీ పాలమూరులో 2 స్థానాలు ఉన్నాయి, 2 స్థానాలు గెలిస్తే నమ్మకం ఉందా? ఖచ్చితంగా నాగర్ కర్నూలు కూడా అసలు పార్టీ అక్కడ బలహీనంగా ఉంది అనేటటువంటి ఇదున్న ప్రచారం ఉన్నా అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. ప్రజలంతా కూడా చెప్పిన ఇందాకనే, ప్రజలకంతా కూడా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి, ఈసారి నరేంద్ర మోదీ గారికి బీజేపీ ఓట్ వేయాలని డిసైడ్ అయిపోయిన ఓటర్లు. సో అక్కడ కూడా ఖచ్చితంగా నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. 2 స్థానాలు ఉమ్మడి జిల్లాలో ఈ 2 సీట్లు కూడా మేము గెలుస్తాం. పాలమూరు నుంచి 2 ఎంపీలు మోడీ గారి పక్కన కూర్చుంటున్నారు పక్కా. ఓకే, ఆల్ ది బెస్ట్ మేడం. ఇది ఖచ్చితంగా పాలమూరులో ఉన్నటువంటి 2 స్థానాల్లో గెలుస్తామనేటువంటి మాట చాలా గట్టిగా చెప్తున్నారు డీకే అరుణ గారు. అదేవిధంగా పాలమూరు స్థానంలో మిగిలినటువంటి వాళ్ళు ఊరికే పోటీ చేస్తున్నారు, కానీ నరేంద్ర మోడీని చూసి ఓట్లు పడతాయనేటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు.